అందరిని ప్రేమించు అందరిని సేవించు అన్న సత్యసాయి బాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని సత్యసాయి బాబా ఆలయంలో ఘనంగా జరిగిన బాబావారి శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని, పుట్టపర్తిలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. కరువు సీమలో మంచినీరు, ప్రపంచ స్థాయి విద్య, ఉచిత వైద్య సేవలను అందించిన మహనీయుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. ఆయనను పూజించటం అంటే ఆయనను ఆచరించి చూపిన సేవ మార్గంలో పయనించటమేనని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా శత జయంతి ఉత్సవాలు అధికారిక కార్యక్రమంగా రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. అందులోనే భాగంగా మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద మందిరం, మా జిల్లాకి మణికిరీటం లాంటి మందిరం, ఆ మందిరంలో ఈరోజు భక్తులందరితో పాటు ఆనందంగా వైభవంగా శత జయంతి ఉత్సవాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. భక్తులందరూ కూడా భగవాన్ సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు ఏ రకంగా కార్యక్రమాలు జరిగాయో దానికి పదింతలు ఎక్కువ ఉత్సాహంగా, ఎక్కువ భక్తిభావంతో ఈరోజు జరగడం మరొక పక్కన ఆనందకరమైనటువంటి విశేషం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనక డబ్బు, ఆ శక్తి వెనక మరొకటో లేదు. ఆ శక్తి వెనక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనక ఉన్నటువంటిది సేవా మార్గం. ఆ సేవని 10 మందికి అలవాటు చేయాలని, మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలో, మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలో, సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు మంచి సిద్ధాంతం, సందేశం మనందరికీ కూడా వదిలి వెళ్ళారు.